ఇక ఏపీలో పలు ప్రాంతాల్లో అతిసార వ్యాధి విజృంభిస్తోంది, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో. దీనిపై అప్డేట్స్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 63 కేసులు చూసాం, ఈరోజు 79 దాటేసింది. కంట్రోల్కి వచ్చే పరిస్థితి లేదు. సమీక్షలు అయితే జరుగుతున్నాయి, కానీ సొల్యూషన్ రావట్లేదు. ఏం జరుగుతోంది? హరి, ప్రభుత్వం వైపు గ్రామాల్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా డయేరియా ఏమాత్రం కంట్రోల్ రాని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో చూస్తే కనుక నిన్నటి వరకు ఉన్న కేసులు పెరిగిన పరిస్థితి. ఇప్పటి వరకు 19వ తేదీ నుంచి ఈ రోజు వరకు మొత్తం 79 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఒక 33 మంది మాత్రం ఆసుపత్రుల నుంచి కోలుకుని వారి ఇళ్లకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒక 6గురు డయేరియా బారిన పడి మృత్యువాత చెందారు. ఇక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం ఒక 10 మంది చికిత్స పొందుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే సమయంలో జగ్గేపేట ఏరియా హాస్పిటల్లో కూడా 30 మంది వరకు కూడా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి తగ్గట్టుగా కూడా అక్కడ వైద్య సదుపాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ గ్రామాల్లో వైపు పారిశుధ్యాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా డయేరియా ఏమాత్రం కంట్రోల్ కాని పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా జగ్గేపేట కావచ్చు, అలాగే వత్సవాయి మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో చాలా గ్రామాల్లో ఈ డయేరియా ఏదైతే ప్రభావిత పరిస్థితులు ఉంటాయో అవన్నీ కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అక్కడే క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఉన్నాయి. అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మొత్తం కూడా డ్రైన్లను క్లీన్ చేపిస్తున్నారు. అలాగే ఇళ్ల చుట్టూ కూడా బ్లీచింగ్ చల్లిస్తున్నారు. ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మంచినీటి వనరులు ఏవైతే ప్రజలు వాడే ఉంటాయో, చెరువులు కావచ్చు, అలాగే బావి కావచ్చు, ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశుభ్రంగా చేస్తున్నప్పటికీ కూడా డయేరియా కంట్రోల్లోకి రాని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. అధికారులు తెలియజేసిన పరిస్థితి ప్రకారం ఇప్పటి వరకు కూడా 79 కేసులు జగ్గేపేటలో నమోదైనప్పటికీ కూడా ఈ పరిస్థితి అంటే పెరగకుండా చూసేందుకు కేసులు తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ప్రజల్లో మాత్రం ఏమాత్రం ప్రభుత్వం కానీ అటు అధికారులు కానీ ధైర్యం నింపలేని పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతోంది. ఓకే, రైట్ అశోక్.